హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈ బ్లాగ్ ఏంటంటే పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఇప్పుడు మార్నింగ్ ఎంత ఆల్మోస్ట్ 5:45 అవుతుంది. అంటే 10 minutes ఫాస్ట్ ఉంటుంది. అది వీళ్ళు 5 o'clock నుంచో చదువుతున్నారు. మా ఇంటి దగ్గర ఎర్లీ మార్నింగ్ చూడండి బర్డ్ సౌండ్స్తో ఎంత బాగుందో. మీరు కూడా వినండి కాసేపు. గుడ్ మార్నింగ్ అమ్మో, గుడ్ మార్నింగ్. అందుకు ఇప్పుడు లేచావు? ఎగ్జామ్ ఉందా? ఇవాళ ఏం ఎగ్జామ్? ఇంగ్లీషా? ఓకే ఓకే, లెట్స్ గో. ఫస్ట్ బ్రష్ చేసుకో. గో 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 గో. నీకేం ఎగ్జామ్? లేచి చదువురా. పడుకొని చదివితే స్లో అవుతుంది. కూర్చొని ఫాస్ట్గా చదువుకో. లే 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 లే. చిన్నోడు ఇలా పడుకొని చదువుతున్నాడు. అమ్మ ఏమో ఇప్పుడే లేచింది. పెద్దోడేమో బయట చూపిస్తా ఫుట్బాల్ ఆడుకుంటూ చదువుతున్నాడు. ఇడు రోడ్డు మీద ఫుట్బాల్ ఆడుకుంటూ. ఛాయ్ అవుతుందా? నువ్వు చదువురా ఫస్ట్, టీ వేస్తాను. కానీ మన గల్లీలో ఇక్కడ ఆడుకోరా. బయట ఏం ఆడుతున్నావు? చదువుతున్నావా ఆడుతున్నావా? ఏమోనా? అరే ఒక దగ్గర కూర్చొని ఫాస్ట్గా చదివేసేరా, టైం లేదు. అరే ఎగ్జామ్ ఎగ్జామ్ అని చెప్పేసి ఏం చేస్తున్నావురా? ఫోన్లో గేమ్స్ చూస్తుండు. హిందీ ఎగ్జామ్ రా, హిందీ. హలో, హిందీలోనే నీకు తక్కువ మార్క్స్ వస్తాయి. ఆవిడెందుకు ఇంకా? టైం చూడు, 6:30 అవుతుంది. కామ్ డౌన్ అట, కామ్ డౌన్. అసలు ఇంటలేరు అన్నమాట. ఈ మాత్రం దానికి ఎంత 5కి ఎందుకు లేసుడు? ఫోన్ చూడ్డానికా? ఫోన్ పక్కన వేసాయి, ఇటు ఇచ్చేసాయి ఫోన్. 5 minutesలో ఏం చేస్తావు? వచ్చినాక చూడు, ఎగ్జామ్స్ వచ్చినాక చూడు. ఇక చిన్నోడు చూడు మంచిగా చదువుకుంటుండు. ఇటు చూడు ఎంత మంచిగా చదువుకుంటుండో. నువ్వు ఉన్నావు వేస్ట్, నా మాట ఇంటలేవురా. రే మార్క్స్ వస్తాయని పొగర్రా నీకు. హిందీలో ఎట్లా రావు. నీకు హిందీలో రాకపోతే అప్పుడు నీ సంగతి చెప్తావు. మొన్న ఎన్ని వచ్చినాయిరా హిందీలో? 37 ఓకే. ఆ 3 marks పోకుండా చూడు. నీకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా హిందీలో. 1.5 mark కోసం అన్న చదువు మరి. నేను నిజంగా ఆగను. అమ్మ నువ్వు స్నానం చేస్తే లేవారా? చలో చలో వెళ్ళి తొందర స్నానం చేసి రెడీ కాపో. ఫాస్ట్ చదువురా. నువ్వు చదువు అయిందా? నిన్న హిందీ బాగా రాలేదన్నావు కదా. ఈసారి మార్క్స్ చూపిస్తావు. చూపిస్తా. హిందీలో బాగా రాలే అన్నావు. ఆ పడుకొని ఏం చదువురా? మంచిగా కూర్చొని చదువు. లే మంచిగా కూర్చో. సిద్ధి కంటే ముందు నువ్వే లేచినావు కదరా. అలారం పెట్టుకున్నావా? అలారం లేకుండానే లేచినావా? వెరీ గుడ్. మామూలుగా అయితే మార్నింగ్ 10 దాకా పడుకుంటాడు. ఎగ్జామ్ అంటే మాత్రం 5:30 అయిందా 5 అయిందా? అలారం లేకుండానే లేచిండు. 5:13. ఓకే 5:13 లేచి వచ్చి ఇంకా నన్ను లేపుతారు. మీరు చదువులేదు ఏం లేదు కానీ నాకు నిద్ర ఉండదు. ఇప్పుడు పడుకోవాలా? ఎప్పుడంటే అప్పుడు నిద్ర వస్తుందా? సిద్ధి చాలా ఇటు ఇచ్చేసే ఇంకా. అరే టైం అయిపోతుందిరా, చదువురా. 6:40 ఆపేస్తా. అది చూసిండ్రా గైస్, అసలు ఒకడేమో ఫోన్ వదులుతలేడు, ఒకడేమో పడుకుంటూ అటు ఇటు బోర్లతో చదువుతున్నాడు. ఒక్కరు కూడా నా మాట వింటలేరు. వేస్ట్ బాయ్స్. అమ్మ అయితే మంచి నైటే చదువుకుంది. ఆమె చదవకపోయినా ఆమెకు వచ్చేస్తాయి. సో వీళ్ళిద్దరే వేస్ట్. అరే వేస్ట్ ఫెలో, నీ గురించి చెప్తున్నా. ఎట్లా మార్క్స్ వస్తాయని పోగారు, అందుకే చెప్పినట్టు వింటలేడు. నందు కోసం సేమియా, మా ఆయన కోసం ఆకుకూర, పిల్లలకు బాక్స్లోకి టమాటా రైస్, ఇంకొక కర్రీ చేయాలి. ఇంకా మమ్మీ ఈరోజు లంచ్ బాక్స్లో ఏం పెడుతున్నావు? టమాటా రైస్. నీకు ఇష్టమేనా రా ఇది? ఇష్టమే. కొంచెం తింటావా ఇప్పుడు? వద్దు. ఓకే. ఎవ్రీడే మమ్మీ 2 boxes పెడుతుంది. సపోజ్ కర్రీ ఉంది అనుకో,
ఎక్కువ కర్రీ అని ఇంట్లో పెడుతుంది ఒక బాక్స్ పైన. స్వీట్స్ కూడా పెట్టావా? మొత్తం తినాలి బాక్స్, ఓకే? వదిలేస్తే దెబ్బలు పడతాయి. నేను ఎట్లా వదిలేను. ఎవరు వదిలేస్తారో వాళ్ళకి చెప్తున్నా. అంత సీన్ లేదా? ఏమన్నట్టు కొట్టనా? ఎట్లా నేను తింటున్నాను. నందు అంత సీన్ లేదంటున్నాడు, నేను కొట్టను అంటున్నాడు అనమాట. ఫస్ట్ నీ ఎగ్జామ్ కోసం ఆలోచించరా. అరే రెడీ అవ్వు. స్నానం చేసిరు, బాక్సులు రెడీ, ఓకే? వాటర్ బాటిల్స్ రెడీ. నా పని అయితే అయిపోయింది, ఓకే? లెట్స్ గో. చూపెట్టు ఒకసారి, చూపెట్టు. ఇప్పుడు చదువుతున్నాడు. అరే బాబా ఏమన్నా టైమింగ్ ఇది. ఇప్పటిదాకా ఫోన్ చూసి 7:30 అవుతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉందన్నమాట బస్ దగ్గరికి వెళ్ళడానికి. అందుకని కూడా చదువుతున్నాడు. రెడీ కదా? అమ్మ ఏం చదువుతలేదు, ఎందుకంటే అమ్మకు అన్నీ వచ్చు కదా రమ్మ. నాకు ఎట్లా ఫుల్ మార్క్స్ వస్తాయి. ఫుల్ మార్క్స్ వస్తాయి. మరి నీకు 20/20 రావాలి, ఓకే? ఓకే సరే చూద్దాం. మళ్ళీ వీడు ఫోన్ పట్టిండవు చూడు. అరే అయిపోయిందారా చదవడం? హలో, మళ్ళీ ఎందుకు ఫోన్ చూస్తున్నావు? యూట్యూబ్ చూస్తుండు. హాయ్, వెళ్ళు. ఆల్ ది బెస్ట్. ఈవీఎస్ నీ ఫేవరెట్ సబ్జెక్ట్ కదా, మంచిగా రాయి, ఓకే? అమ్ము బాయ్. నీకు ఏం ఎగ్జామ్ రా? ఇంగ్లీష్ కదా, ఓకే? ఈజీ పీజీ. బాయ్, ఆల్ ది బెస్ట్. ఇంకా పెద్దోడు ఇంట్లోనే ఉన్నాడు, ఇంకా సర్దుతున్నాడు. నాకు టైం దొరకదండి ఈరోజు అసలు. నువ్వు మొత్తం ఫోన్ చూసుకుంటుంటే నీకు టైం ఎక్కడ దొరుకుతుందా? ఇంకేం చేస్తావు? చదవడైతే అయింది కదా. సర్దుకోవడానికా? ఫోన్ పక్కన పెడితే టైం దొరుకుతుంది. అబ్బా, అంత బరువు ఎట్లా తీసుకెళ్తావో ఏమో. సరే బాయ్. ఇది చూడు, బాయ్, ఆల్ ది బెస్ట్. కొంచెం కోమ్ చేసుకోవచ్చు కదరా. అబ్బా అంత బ్యాగ్. బాయ్, ఆల్ ది బెస్ట్. బాయ్. అసలే హిందీ టఫ్ సబ్జెక్ట్, ఓకే? బాయ్ బాయ్. ఓకే, ఇదండి ఎగ్జామ్స్ టైంలో మా ఇంట్లో మార్నింగ్ హడావిడి. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. ఫోన్ కోసం ఫైటింగ్ చేస్తున్నారు. ఆ ఫైటింగ్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది, నాన్ స్టాప్. మంచిగా